డైట్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే. మహిళలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రక్రియ ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు నుంచే పోషకాహారం తీసుకోవాలి. దీనివల్ల పునరుత్పత్తి అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. నిత్యం మనం తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి ఎక్కువగా ఉండేలా చేసుకోవాలి. వైద్యుల సలహా మేరకు ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలను డైట్లో చేర్చాలి. బిఎంఐ 20 నుంచి 23 మధ్యలో ఉండే మహిళలకు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందని గైనకాలజిస్టులు చెబుతున్నారు. అందుకే ఐవీఎఫ్ ప్రాసెస్ ప్రారంభించకముందే వ్యాయామాలు వంటివి చేసైనా ఈ బిఎంఐకి చేరుకోవాలి. మద్యపానం, సిగరెట్ స్మోకింగ్ చేసే వారిలో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ తక్కువట. ఒకవేళ ఈ అలవాట్లుంటే కనీసం 5 నెలల ముందు నుంచైనా మానేయాలి.